స్పోర్ట్స్ స్కూల్ ను సందర్శించిన చంద్రబాబు బృందం. చంద్రబాబు వెంటే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మంత్రులు, అధికారులు. గిన్నిస్ బుక్ లో ఎక్కిన మెగాపీటియా, టీచర్లకు అంకితం ఇచ్చిన మంత్రి నారా లోకేష్. 53.4 లక్షల పేరెంట్స్, టీచర్స్ పాల్గొన్న అతిపెద్ద పీటీఎం గా రికార్డ్. వాడి వేడిగా ఆపరేషన్ సింధూర్ పై చర్చ, విపక్షాలపై భగ్గుమన్న రాజ్నాథ్ సింగ్. దేశంలోని పలు హైకోర్టులకు 19 మంది జడ్జీలు, అదనపు జడ్జీల నియామకం. జడ్జీలు, అదనపు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వెల్లడించిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. నిమిష ప్రియాను తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు. కుటుంబ సభ్యులు వెళుతున్న వీడియోను షేర్ చేసిన కేఏ పాల్. మరణ శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన భర్త. టీసీఎస్ లో 12,000 ఉద్యోగాల కోత ప్రకటన. టెక్ కంపెనీతో టచ్ లో కేంద్రం. ప్రస్తుత పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ గమనిస్తోందని వెల్లడి. అపార్ట్మెంట్ల జీఎస్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత. నెలవారీ మెయింటెనెన్స్ 7,500 రూపాయలు దాటితేనే జీఎస్టీ వర్తింపు. ఆపరేషన్ సింధూర్ పై అనుమానాలు ఉన్నాయంటూ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ. పహల్గామ్ కు ఉగ్రవాదులు ఎలా రాగలిగారో రాజ్నాథ్ సింగ్ చెప్పలేదన్న కాంగ్రెస్ ఎంపీ. ఫిడే వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించిన దివ్య దేశ్ముఖ్. ఫైనల్లో హంపీకి నిరాశ. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డిని కలిసిన తల్లి స్వర్ణలత. విజయవాడ మెట్రోకు టెండర్లు ఆహ్వానం. తాజాగా విజయవాడలోనూ ఈపీసీ విధానంలో టెండర్లు. వైజాగ్ పోలీస్ స్టేషన్ లో కమిషనర్ తనిఖీ. నిద్రపోతూ కనిపించిన సెంట్రీ. ఛత్తీస్గఢ్ లోని బల్రాంపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన. ఓ స్కూల్లో తనిఖీ చేసిన అధికారులు. 11 స్పెల్లింగ్ రాసేందుకు తంటాలు పడిన ఉపాధ్యాయుడు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 2 లక్షల రూపాయల రుణం. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు. ఇళయరాజాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఐఎంఎంఏ బదిలీ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. బాంబే హైకోర్టులోనూ కొనసాగుతున్న కాపీరైట్ వివాదం. ఆ ఉగ్రవాదులు మన దేశస్థులే. పహల్గామ్ ఉగ్రదాడిపై చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారని అరెస్ట్ చేసిన వారి పరిస్థితి ఏంటన్న చిదంబరం. మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో ఘటన. రామ్ స్వరూప్ అనే రైతుకు వార్షిక ఆదాయం 3 రూపాయలుగా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ. దీంతో అతన్ని దేశంలోనే పేద రైతుగా అభివర్ణిస్తున్న నెటిజన్లు. మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై కేటీఆర్ ఫైర్. ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకుందని విమర్శ. నాడు ప్రగతి బాట పెట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని ఆగ్రహం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం. మహిళా అభిమాని ఇచ్చిన 72 కోట్ల రూపాయల ఆస్తిని తిరిగి ఇచ్చిన సంజయ్ దత్. వినాయక చవితికి పెద్ది నుంచి ఫస్ట్ సాంగ్. డ్రాగా ముగిసిన ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్ట్. అద్భుత పోరాటం కనబర్చిన టీమిండియా. చివర్లో నిర్లక్ష్యంగా బంతులు విసిరిన బ్రూక్. టీమిండియా అభిమానుల ఆగ్రహం. హెచ్సీఏ బాధ్యతలను బీసీసీఐకి అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్న క్రికెట్ క్లబ్. ఆర్థిక అక్రమాలపై బీసీసీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి.